కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం యామిని తిన్ననూరి గారు రాసిన ఆమె ఎవరు అనే కథ విందాం. ఆ ఇంటి ముందు షామియానా వేసుంది. బంధుమిత్రులందరూ వచ్చేసున్నారు. శవయాత్రకి ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహం అంతిమ యాత్రకి సిద్ధంగా ఉంది. అక్కడ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నిండా 40 ఏళ్ళు ఉంటాయో లేదో మోహన్కి. ఇంతలో ఇలా వెళ్ళిపోవడం ఏమిటి? మాయదారి జబ్బు అర్ధాంతరంగా ముంచేసింది. భార్యాభర్తలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవారు, అందరితో అతను ఎంత కలివిడిగా ఉండేవాడు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మృతుడి భార్య లీల మౌనంగా కూర్చొనుంది అతని మృతదేహం పక్కన. ఏడ్చి ఏడ్చి అలసిపోయి కన్నీళ్లు కూడా ఇంకిపోయి అతన్నే చూస్తూ ఉంది. ఎవరికీ ధైర్యం చాలటం లేదు ఆమెను అక్కడి నుంచి కదిలించేందుకు. ఆమె అన్నయ్య వచ్చి, అమ్మలు, లీలా, అందరూ వచ్చేశారు. ఇంతసేపు ఉంచడం కూడా మంచిది కాదు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అందరి గురించి కూడా ఆలోచించు. ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. బావ మీద అభిమానంతో అంతా ఇక్కడే ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టకూడదు కదా. దయచేసి అర్థం చేసుకో అమ్మలు అంటూ బ్రతిమాలాడు. అన్నయ్య, అందరూ ఉన్నా ఆయన కోసం రావాల్సిన వారు ఒకరున్నారు. ముందే ఈయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే తొందరలో రావాల్సి వస్తుందని ఉత్తరం పంపాను. నా ఫోన్ నంబర్ ఇచ్చాను. నిన్న మీ బావ దుఃఖం గొంతుకు అడ్డం పడేసరికి ఆగి తమాయించుకొని చెప్పింది. నిన్న ఇలా జరగగానే నేను ఫోన్ చేసి చెప్పాను. ఖచ్చితంగా వస్తానన్నారు. దయచేసి కొంతసేపు ఆగండి ప్లీజ్ అంటూ దీనంగా వేడుకుంది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ రావాల్సిన వారు ఎవరై ఉంటారా అని ప్రశ్నార్థకంగా. ఇంకా ఎవరమ్మలు? నాకు తెలియని వారు ఆశ్చర్యంగా అడిగాడు ఆమె అన్నయ్య. నాకు తెలీదన్నయ్య, నేను ఎప్పుడు చూడలేదు. ఆయన డైరీలో అడ్రస్ చూసి కబురు పెట్టాను. దూరాభారం, కాస్త ఆలస్యం అవుతుందేమో, కానీ ఆమె రావడం ఖచ్చితం. ఇందాకే ఫోన్ చేసి చెప్పారు వస్తున్నామని. ఎప్పుడైతే ఆమె అని వినిపించిందో అంతవరకు వినిపించిన అతని గుణగణాల రూపం మారింది. ఆ స్థానే రకరకాల ఊహలు. పక్షులకు రెక్కలు 2 ఉంటాయి, ఊహలకు వేల కొద్దీ ఉంటాయి. అదే జరుగుతుంది అక్కడ. ఆమె మాత్రం ఎవ్వరినీ పట్టించుకోలేదు. మాటి మాటికి గేటు వైపు చూస్తుంది ఆశగా. అందరిలో అసహనం, ఆసక్తి. ఆమె కంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. గేటు ముందు ఏ వాహనం చప్పుడైనా ఎదురు చూసే ఆమె వచ్చిందేమో అని కుర్చీల్లో కూర్చున్న వారు సైతం లేచి మెడలు ముందుకు చాచి మరీ చూస్తున్నారు. అంతలో ఒక కారు వచ్చి నేరుగా ఆ గేటు ముందే ఆగింది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దాదాపు 60 నుంచి 70 మధ్య వయసున్న వ్యక్తి తెలుగుతనం, హుందాతనం ఉట్టిపడే పంచకట్టుతో దిగారు. అందరి ముఖంలో నిరాశ. అతను దిగి అతి జాగ్రత్తగా చెయ్యందిస్తే ఒక ఆవిడ దిగింది. ఆమె చేతిలో అతి భద్రంగా పట్టుకున్న పసుపు పచ్చని గులాబీల గుత్తి. ఆమెను చూడగానే మృతుని భార్య, అన్నయ్య, ఆమె వచ్చారు, తీసుకురా అన్నది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అతని కోసం ఆమె వస్తుంది అనేసరికి తోచిన ఆలోచనలు, ఊహించిన ఊహలకు భిన్నంగా ఈ పెద్దావిడ రావడం అందరి మనసుల్లో ఆశ్చర్యం నింపింది. ఆమె అన్నయ్య కూడా ఆశ్చర్యపోయి, నీవు చూడలేదన్నావు, మరి ఆమె ఈమె అని ఎలా చెప్పగలవు అమ్ములు ఆశ్చర్యంగా అడిగాడు. అదంతా తర్వాత చెప్తాను, ముందు నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా అన్నయ్య ప్రాధేయపడింది. అతను గబగబా ఎదురు వెళ్ళాడు. ఆ దంపతులు మెల్లగా వచ్చి మృతుడి కాళ్ల దగ్గర నిలబడ్డారు. తదేకంగా అతని ముఖాన్ని చూస్తున్నారు. ఆయన హెచ్చరించగానే ఆమె చేతిలోని పసుపు పచ్చని గులాబీల గుత్తిని మోహన్ గుండెల మీద ఉంచి ఆమె అతని ముఖంలోకి చూస్తూ చేతులు జోడించి దుఃఖాన్ని నిభాయించుకోలేక భర్త భుజాన్ని ఆసరా తీసుకుంది. అతను ఆమెను పొదివి పట్టుకొని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోపెట్టాడు. ఆమె నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె భర్త మృతుని బావమరిదితో, మిగతా కార్యక్రమాలు పూర్తి చేయండి అని చెప్పాడు. లీల కూడా, అన్నయ్య, ఆయన కోరిక తీరింది, ఇక మిగిలిన కార్యక్రమాలు కానివ్వండి దుఃఖాన్ని దిగమింగుకుంటూ అనుమతి ఇచ్చింది. వైకుంఠ రథం బయలుదేరింది.
అన్నీ పూర్తి చేసుకొని బంధుమిత్రులు ఇంటికి వచ్చారు. ఆమె అంతవరకు ఆమె భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ నుంచి భద్రంగా ఒక కవర్ తీసి అందులో నుంచి ఒక డైరీని తీసి లీల చేతిలో పెట్టింది. లీల ఉద్వేగంతో, మీరు వస్తారని అనుకోలేదు, మీ రుణం తీర్చుకోలేను, ఆయన కోరిక తీర్చగలనో లేదో అని ఎంతో సందేహపడ్డాను. పెద్ద మనసు చేసుకొని మీరు రావడం, ఆయన కోరిక తీర్చడం. ఇక మాటలు రాక వెక్కుతూ ఉండిపోయింది. ఆమె లీల తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ ఉండిపోయింది కాసేపు. అంతవరకు అమ్మమ్మ ఒళ్ళో కూర్చున్న పాప మెల్లగా లీల దగ్గరికి వచ్చి చీర కుచ్చిళ్ళు పట్టేసుకుంది. మా పాప పేరు అనురాగ. ఆమె ఇక నిభాయించుకోలేక ఇక వెళ్తాము అన్నట్లు తలాడించి వెనుదిరిగింది. అతను, అమ్మ నా బాధ్యత తీర్చుకున్నాను అంటూ అందరి వైపు చూసి చేతులు జోడించి వెళ్ళి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. లీల, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను గద్గద స్వరంతో అంటూ చేతులు జోడించింది. కారు కనుమరుగు కాగానే లీల అన్నయ్య చెల్లిని పాపని తీసుకొని లోనికి నడిచాడు. బంధువులు మిత్రులు అనుసరించారు. అందరిలో రెండే ప్రశ్నలు. ఆమె ఎవరు? ఆ డైరీలో ఏముంది? మనం ఆమెతో వెళ్తే అసలు విషయం తెలుసుకోవచ్చు, రండి. ఆనాడు ఆమె ఇంట్లో. ఇదెక్కడి గోలండి? అతనెవరు, మనమెవరు? అతని చివరి కోరిక మనం తీర్చడం ఏమిటి? అతనికి పిచ్చుంటే మీకు వెర్రేమిటి? ముక్కు మొహం తెలియని వాడి గురించి నాకేమీ చెప్పకండి, నేను రానుగాక రాను. అసలు ఇలా అతని గురించి నేను వెళ్ళడం అంటే ఎంత మాత్రం సబబుగా ఉంటుంది? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆమె మొండికేసింది. అదంతా నాకు అనవసరం, మనం వెళ్తున్నాం. దారిలో నీకు వివరాలు తెలుస్తాయి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మారు మాట్లాడకుండా పద. నాకు లేని అభ్యంతరం నీకెందుకు? లోకులు కాకులు ఆ అరుపులు లెక్క చేయనక్కర్లేదు. నాకు లేని అభ్యంతరం నీకెందుకు? పద. అంటే నాకు ఏ అభిప్రాయం ఉండదా? నాకు నచ్చని పని ఎందుకు చేయాలి? నీకు నచ్చి తీరుతుంది. దారిలో వివరాలు తెలుస్తాయి, ఇక బయలుదేరు. చేసేది లేక ముభావంగా కారెక్కి కూర్చుంది. అతను ఒక కవర్లో నుంచి ఒక డైరీ వంటి పుస్తకం ఆమె చేతిలో పెట్టి, 4 రోజుల క్రితం రిజిస్టర్ పోస్ట్లో వచ్చింది, నేను చదివాను, నువ్వు చదువు అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఆమె భర్త ముఖంలోకి చూసి కాస్త ఆసక్తిగా డైరీ తెరిచింది. దాదాపు 25 ఏళ్ల క్రితం డైరీ. డైరీలా రాయలేదు, ఒక ఉత్తరంలా ఉంది. ఆ రోజు నేను మేడ మీద నుంచి ఇంటి ముందు లారీ ఆగిన చప్పుడుకి పిట్టగోడ దగ్గరకు వచ్చి చూశాను. ఎవరో కొత్త వాళ్ళు ఆ ఇంట్లో దిగుతున్నారు. ఆ ఇల్లు ఎవరో కొనుక్కున్నారని చెప్పారు నాన్న. మర్నాడు ఉదయాన్నే పాలు తేవడానికి బయలుదేరాను. అనుకోకుండా ఎదురింటి వైపు చూశాను. వాకిట్లో అందమైన ముగ్గు వేసి ఉంది. మా వాకిలి వైపు చూశాను. వాళ్ల వాకిలి వసంతం విరబూసినట్లుంటే మా వాకిలి ఎడారిలా ఉంది. అవును, నాకు 15 ఏళ్ల క్రితం రేపటికల్లా నీతో ఆడుకోవడానికి చెల్లాయిని తీసుకొస్తానని వెళ్ళిన అమ్మ చెల్లిని కూడా తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఇంట్లో అమ్మ చేతి గాజుల చప్పుడు వినలేదు. ఆటలాడుకుంటూ పడిపోతే గబాల్న వచ్చి అమ్మ నన్ను హృదయానికి హత్తుకుంటే నా బుగ్గలకు చిన్నగా చప్పుడు చేస్తూ గుచ్చుకునే మంగళసూత్రాల స్పర్శ పరామర్శ లేదు. అందుకే వాకిట్లో ముగ్గు చూసినా గాజుల చప్పుడు వినిపించినా నాకు తెలియకుండానే నా మనసుకి అమ్మ నాతోనే ఉన్నట్లుండేది. దానికి తోడు ఆ ఎదురింటామె చేతి నిండా గాజులు వేసుకుంటుంది. ఆమె ముగ్గు వేస్తుండగా చూడటం నా దినచర్యలో భాగం అయిపోయింది. ఆమె అపురూపంగా పెంచుకుంటున్న గులాబీ మొక్క ఎంత అదృష్టం చేసుకుంది అనిపించేది. ఆ గులాబీలు పూసినప్పుడు ఆమె సంబరం చూస్తే ఆ గులాబీ మొక్కని నేనవ్వాలి అనిపించేది. ఓసారి వాళ్ళు ఊరెళ్లారు. మొక్కలు వాడుతున్నాయి. తిరిగి వచ్చిన ఆమె ముఖంలో బాధ నన్ను చాలా బాధ పెట్టింది. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనిపించేది. ఒక గులాబీ మొక్క కొని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంటి వాకిట్లో ఉంచా. ఆమె ఎంతో ఆశ్చర్యం, అంతే ఆనందంతో ఆ మొక్కను నాటుతుంటే నాకెంత సంతోషమో. నేను డిగ్రీలోకి వచ్చాను. ఆమెను గమనించడమే నా ముఖ్యమైన పని. వాళ్ళ ఆయన ఆమెను
అను అని పిలిచేవారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. ఆమె గర్భం దాల్చినట్లుంది. పెద్ద కడుపుతో భారంగా తిరుగుతుంటే నాలో భయం, అమ్మలాగే ఏమన్నా అయిపోతుంది అని భగవంతుణ్ణి వేడుకునేవాణ్ణి. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే ఇంట్లో గుండెలు అవిసేలా ఏడ్చాను. ఆమెకి ఏమీ కాకూడదని. వాళ్ళకి ఒక పాప పుట్టింది. దేవుడు నా మొర ఆలకించి ఆమెను కాపాడాడు. ఆ పాపని స్కూల్లో జాయిన్ చేసేసరికి నా డిగ్రీ పూర్తయి పై చదువుల కోసం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఏ మాత్రం సెలవు దొరికినా ఇంటికి వచ్చేసేవాణ్ణి. ఆ రోజు మేడ మీద నుంచి చూస్తున్నా. ఆమె వాళ్ళ పాపకి తల దువ్వి ఒక గులాబీ పువ్వుని కోసి జడలో పెట్టింది. ఆ పాప ఇంకో మొక్క వైపు చూపుతూ అది కావాలి అంటుంది. ఆమె వద్దు అన్నట్లు చూపుడు వేలిని ఆ మొక్క వైపు చూపుతూ అడ్డంగా తలాడించింది. అది నేనిచ్చిన మొక్క. గులాబీలు విరగబూసున్నాయి. అది చూసి నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఆ మొక్క నేనే అయినట్లు, ఆమె నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నట్లు అనిపించింది. అది మొదలు ఎప్పుడు ఇంట్లో ఉన్నా ఆ మొక్క వైపు చూస్తుండేవాణ్ణి. ఆమెలో నాకు ఒక్కోసారి ఒక్కోలా అనిపించేది. అమ్మ చెల్లి లేని లోటు తీరిపోయింది. ఆ పాపని ఎత్తుకొని ఆడించాలి అనిపించేది. కానీ చిన్నప్పటి నుంచి అలవాటైన మొహమాటం. అది కాక వారిని దూరం నుంచి చూస్తుంటే నా మనసుకి మరింత దగ్గరగా అనిపించేవారు. దాన్ని దూరం చేసుకోలేను. అందుకే దూరంగా ఉండిపోయాను. ఆమెనే గమనిస్తున్న విషయం నాన్న పసిగట్టారు. ఇంట్లోకి పిలిచి చీవాట్లు పెట్టారు. నిన్ను పెద్ద చదువులు చదివించాలని అనుకున్నాను. నీకు అంత తొందర ఎక్కువైతే పెళ్లి సంబంధాలు చూస్తాను. పెళ్ళైన ఆడవాళ్ళని అట్లా చూడటం తప్పు. అసహ్యం వేస్తుంది నువ్వు ఇలా చేయడం అనేసరికి నేను నిర్ఘాంతపోయాను. నాన్న అర్థం చేసుకోలేదు. నేను చెప్పలేకపోయాను. అందులో ఆయన తప్పు కూడా లేదు. నాకు చాలా బాధ కలిగింది. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను యూనివర్సిటీకి. చదువు పూర్తయినా రాలేదు ఇంటికి. నాన్న అడిగితే సాకు చెప్పేవాణ్ణి, క్లాసులు పరీక్షలు అంటూ. ఉద్యోగం వచ్చింది. నాకు ఊరు వెళ్ళాలి అనిపించటం లేదు. ఆమె జ్ఞాపకం మాత్రం నా హృదయంలో గులాబీ మొక్కకి నీళ్లు పోస్తూ కాపాడుతూ ఉంది. నాన్నే నా మీద అనుమానపడినప్పుడు ఆమె గురించి నా భావన ఎవరు అర్థం చేసుకోగలరు? అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. నాన్నే నా దగ్గరికి వచ్చేశారు. పెళ్లి చేసుకోమని పోరు పెట్టారు. నాన్నకు చెల్లెలు కూతురైన లీలతో నా పెళ్లి జరిగింది. లీల ఎంతో మంచి అమ్మాయి. పెళ్ళైన సంవత్సరానికి నాన్న కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. లీలకి పిల్లలంటే ఇష్టం. నాకు ఆమెకేమన్నా అవుతుందని భయం. లీల బాధ నా భయాన్ని జయించింది. ఆ తర్వాత పాప పుట్టింది. ఆమె జ్ఞాపకంతో అనురాగ అని పేరు పెట్టుకున్నాను. అను అంటూ పిలిచినప్పుడల్లా కళ్ళ ముందు ఆమె కనిపించి మనసు నిండిపోయేది. ఆమె తలుపుకు వచ్చినప్పుడల్లా అమ్మ నా తల మీద చెయ్యి వేసి నిమిరినట్లు అనిపించేది. ఒకరోజు నాకు జ్వరం వచ్చింది. తగ్గిపోతుందనుకున్నా. కానీ ఆ జ్వరమే ప్రాణాంతకంగా మారింది. డాక్టర్లు చెప్పేశారు కొంతకాలమే అని. నాకు చనిపోతానన్న బాధ కంటే ఆమెను ఒక్కసారి చూడాలని, ఆప్యాయంగా ఆమె చేత్తో నా తల నిమరాలని నా కోరిక. కానీ అది ఎంతవరకు సమంజసం? ఎవరు అర్థం చేసుకుంటారు? ఆమె భర్తకి ఇది ఆమోదం అవుతుందా? ఆ తర్వాత ఆమెను ఏమీ అనకుండా ఉంటారా? ఆమె మీద నా అనురాగాన్ని, ఆత్మీయతను, ప్రేమను అర్థం చేసుకుంటారా? అన్నీ ప్రశ్నలే. చివరికి జబ్బు ముదిరిపోయింది. లీలకి అనురాగకి దూరం అయ్యే పరిస్థితి రోజు రోజుకి దగ్గరవుతుంది. లీల ఎంతో సంయమనంతో నాకు సేవలు చేస్తుంది. అనురాగకి అర్థం కాని వయసు. కొన్ని రోజుల్లో వాళ్ళకి నేను ఉండను. అన్నీ ఉంటాయి. డబ్బుకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాను. నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకున్నాను. ఒకే ఒక్క కోరిక మిగిలిపోయింది. ఈ పుస్తకం చేతిలో పెట్టి చదవమన్నాను. చదువుతూ మధ్య మధ్య నన్ను చూస్తూ దుఃఖిస్తూ ఉంది. అడగలేక అడిగాను లీలని, నేను చనిపోయేలోపు నువ్వు ఆమెకి కబురు పెట్టగలవా? అలా వీలు కాకపోతే కనీసం నేను పోయాకైనా ఆమెతో ఒక్క గులాబీని నా శవం మీద పెట్టించగలవా అంటూ. బోరున ఏడ్చింది. మీకేం కాదు అంటూ. ఒకవేళ అయితే అన్నాను. తప్పక తీరుస్తాను.
అంటూ చేతిలో చెయ్యి వేసింది. లీల అన్నదంటే తప్పక చేస్తుంది. అడ్రస్ రాసి ఉంచాను, కానీ సందేహం వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారో లేదో. ఎక్కడో చిన్న ఆశ, మళ్ళీ ఈ డైరీ రాయగలనో లేదో. దాదాపు 6 ఏళ్ల పాటు ఆమెలో తల్లిని చూసుకుంటూ గడిపాను. నాన్న అపార్థం చేసుకుంటే వివరంగా చెప్పలేకపోయాను. దూరంగా వెళ్ళాను. ఇప్పుడు శాశ్వతంగా దూరం అవుతాను. ఒక్కసారి ఆమెను చూడాలి, కనీసం ఆమె నన్ను చూడాలి. అంతే, ఆ ఒక్కటే నా కోరిక. లీల అయితే తీరుస్తుంది. ఆమె ఒప్పుకుంటుందో లేదో, వస్తుందో రాదో. లీలకి క్షమాపణలతో, అనురాగకి ఆశీస్సులతో, మోహన్. అదన్నయ్య విషయం. లీల దుఃఖభారాన్ని తీర్చుకుంటూ ఆయన కోరిక తీర్చాను అన్న తృప్తి మిగిలింది అంటూ అన్నాళ్ళు పడిన అలసట తీర్చుకుంటూ గోడకు చేరిగిల పడింది. అందరి మనసులు బరువెక్కాయి. అక్కడ అనురాధ మనసు తేలిక పడింది. అతని కోరిక తీర్చగలిగే అవకాశం వచ్చిందని. దానికి కారణం తన భర్తే. అతని భుజం మీద తలవాల్చి థ్యాంక్స్ అంది. అతను రిలాక్స్ అంటూ తన భుజం మీద వాలిన ఆమె తలకి తన తలతో చిన్నగా ఓదార్పుగా తట్టి ముందుకు సాగిపోయాడు. ఇదండి యామిని తిన్ననూరి గారు రాసిన ఆమె ఎవరు అనే కథ. కథ గనక మీకు నచ్చినట్లయితే వీడియో కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా మీరు హైప్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. మంచి మంచి కథలను ఎక్కువ మంది వినే అవకాశం కలుగుతుంది. శ్రోతలు హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.